వర్గ పోరాటాలతోటి ఫ్యాక్షన్ పరిస్థితులతోటి ఏ మూలకెళ్ళినా రాష్ట్రంలో ఏ మూలకెళ్ళినా రాయలసీమలో ఏ మూలకెళ్ళినా యువత చాలా బలమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. స్వేచ్ఛ కావాలి, వర్గ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి, కుటుంబ రాజకీయాల నుంచి స్వేచ్ఛ కావాలి. నేను రాజకీయ పార్టీ పెట్టడానికి కొత్తగా సినిమాలోకి వచ్చినటం వల్ల రాజకీయాలు వచ్చినవి కాదు. సమాజంలో చాలా బలమైన మార్పులు రావాలి కోరుకునేవాడిని. సినిమా నటుడైనా కానీ ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు కూడా ఎందుకు పొడి చేయలేదంటే నేను ఉండి పెద్ద నాయకులుంటే పనిచేయడానికి సిద్ధంగా ఉండేవాడిని. కానీ మనకి రాష్ట్ర విభజన తర్వాత ప్రాంతీయ విద్వేషం, ప్రాంతీయ గొడవలు మనల్ని ఇబ్బంది పెట్టి అత్యంత తక్కువ దూరంలో ఉన్న హైదరాబాద్కి పక్కనే బోర్డర్స్ పెట్టుకొని కూడా మనం పరాయి వాళ్ళం అయిపోయాం. రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఏ ఒక్కరు కూడా, ఎందుకంటే నేను ఏ మూలకి వెళ్తున్నా రాయలసీమ వాసులు ఎందుకు వలసలు వెళ్ళాలి? కుటుంబాలు బాగుపడుతున్నాయి, వర్గాలు బాగుపడుతున్నాయి. కానీ యువత కానీ చదువుకున్న విద్యార్థులు కానీ ఉపాధి అవకాశాల కోసం వెళ్ళిపోతా ఉన్నారు. కేవలం నేను ఇక్కడ ఉండి వర్గ పోరాటాలను కానీ వర్గ రాజకీయాలను కానీ ఎగదోయడానికి రాలేదు. నిజంగా మనస్ఫూర్తిగా మీ బాగో కోసం వచ్చాను, మీ భవిష్యత్తు కోసం వచ్చాను. 2014లో మొత్తం తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి తిరిగినప్పుడు ఆళ్లగడ్డకి రాలేదు. దానికి కారణం చాలా మందికి తెలియదు. ఆ కారణం ప్రజారాజ్యం పార్టీలో ఉన్నప్పుడు భూమా నాగిరెడ్డి గారు, కీర్తిశేషులు శ్రీమతి శోభా నాగిరెడ్డి గారు అప్పుడు చనిపోవటం వల్ల భూమా నాగిరెడ్డి గారు మన తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తా ఉన్నారు, 2014లో మీరు వస్తే నా విజయ అవకాశాలు దెబ్బతింటాయంటే నేను ఆ రోజున వైసీపీలో ఉన్నా కానీ శోభా నాగిరెడ్డి గారి మీద గౌరవంతో చనిపోయారు. వారి కుటుంబానికి అండగా ఉండాలి. అసలే బాధలో ఉన్నప్పుడు ఎందుకని చెప్పి నేను చాలా త్రికరణ శుద్ధిగా అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. కానీ వారి గెలుపుకి అంటే నా కమిట్మెంట్ ఎలా ఉంటుంది, స్నేహానికి మాట ఇస్తే ఎలా ఉంటుందని చెప్పడానికి కూడా అదే చిహ్నం, అదే గుర్తు. కానీ ఈ రోజున 2019 ఎన్నికలకి ఆళ్లగడ్డ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెడతాం, బలంగా నిలబెడతాం. కుటుంబాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, వర్గ పోరాటాల నుంచి వచ్చిన వ్యక్తులు కాదు, మన భూమిలో నుంచి కష్టాల నుంచి వచ్చిన వాళ్ళని నిలబెడతాం. నాకు మీరు ఎంతమంది ఓట్లు వేస్తారో తెలియదు. నేను మీకోసం ఉన్నాను, మీరు నా కోసం ఉంటారా లేదా అనేది మీరు నిర్ణయించుకోండి. నేను మీకోసం అయితే పనిచేస్తాను, నా ప్రాణాలు ఇచ్చేస్తాను రాయలసీమ కోసం.
ఇస్రేదా ఎందుకు చెప్తానంటే ఏ మూలకెళ్ళినా రాజకీయ నాయకులు బాగుపడుతున్నారు, కులాల పేరు చెప్పి కుటుంబాలు బాగుపడుతున్నాయి, కానీ ప్రజలు నలిగిపోతా ఉన్నారు. నిజంగా రాయలసీమ నుంచి ఇంతమంది ముఖ్యమంత్రులే ఉండుంటే మరి ఈ పాటికి అత్యంత గొప్ప అభివృద్ధి జరగాలి. పడిపోతారమ్మా మీరు. వర్గ పోరాటాల్లో అంటే ఒక నేల, ఒక భూమి, ఎవరి గుత్తాధిపత్యం కాదు. ఆళ్లగడ్డ ఒక కుటుంబం గుత్తాధిపత్యం కాదు. రాయలసీమ కొన్ని కుటుంబాల గుత్తాధిపత్యం కాదు. ఇది భారతదేశం. ఈ నేల అందరిది, అన్ని మతాల వారిది, అన్ని కులాల వారిది. కేవలం ఏ ఒక్కరికో ఏ కొద్ది మందికో అంటే మారాల్సిన పరిస్థితి ఉంది. నేను అండగా నిలబడేవాడిని. ఒక సామాజిక వర్గానికి, ఒక సామాజిక వర్గాలకు కొమ్ము కాసేవాడిని కాదు. కులానికి, మతానికి, ప్రాంతాలకి అతీతంగా అందరూ బాగుండాలని చెప్పి జనసేన పార్టీ పెట్టాను. మీరు రాయలసీమ వాసులకి ప్రత్యేకించి వలసలాగాలి. దారి పొడవుతా, కర్నూలు నుంచి వచ్చే దారి పొడవుతా ఇన్ని విద్యాలయాలు ఉన్నాయి, ఇన్ని కళాశాలలు ఉన్నాయి, యూనివర్సిటీలను తలపంపించే పెద్ద కట్టడాలు ఉన్నాయి. మరి ఇక్కడి నుంచి ఉద్యోగాలు లేకుండా ఎందుకు వలసలు వెళ్ళాలి? అంటే డబ్బులు మీరు మీకు కట్టాలి, కానీ మీకు ఉద్యోగాలు ఇచ్చే పరిశ్రమలు మేము మీ పెట్టం. ఇక్కడ ఇవన్నీ పరిస్థితులు ఉన్నాయి. నేను మీకు మాటిస్తా ఉన్నాను, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి సమాన న్యాయమైన అవకాశాలు లభించి ఏర్పాటు చేస్తాను. రాయలసీమలో ఆళ్లగడ్డ మొదలుకొని కడప దాకా మార్పు రావాలి అంటే ప్రజల్లో ధైర్యం రావాలి. నన్ను చూసినప్పుడు జేజేలు కొట్టడం కాదు, నన్ను చూసినప్పుడు చొక్కాలు దించుకోవడం కాదు. పొద్దున సభలో చెప్పాను, కార్యకర్తల సభలో, నేను దెబ్బలు తినడానికి రెడీగా ఉన్నాను. రాయలసీమ కోసం ప్రాణాలు వదిలేయడానికి సిద్ధంగా ఉన్నాను. వలసలు ఆగాలి, మనకి ఉపాధి అవకాశాలు రావాలి మన రాయలసీమకి. కొన్ని సంవత్సరాల నుంచి పెద్దలు మనోహర్ గారితో చెప్తా ఉన్నాం, నా ఇంటి పేరు కొన్నిదెల. మా నాన్నని అడిగేవాడిని, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పేరు అంటే నాకు తెలుసు కదా, మా నాన్న నాకు తెలియదు రాని. కానీ ఇందాక పొద్దున్నే నా స్నేహితులు ఒకరు చెప్తా ఉన్నారు, నందికొట్కూరులో కొన్నిదెల గ్రామం ఉంది, 500 గడపలున్న గ్రామం. ఏ ప్రాంతాల నుంచి ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు, కానీ నాకు రాయలసీమలోనే ఆ గ్రామం ఉండడం నాకు నిజంగా ఆనందం కలిగించింది. రుణం లేకపోయినా నేను పనిచేసేవాడిని. ఇది నాకు చాలా బలం ఇచ్చింది, చాలా ఆనందం ఇచ్చింది. నేను రాయలసీమ నిజంగా ఏ మూలకెళ్ళినా యువత, విద్యార్థినులు